నైపుణ్యం. అసలు నైపుణ్యం అంటే ఏంటి? ఈ నైపుణ్యం ఎవరికి అవసరం? ఈ నైపుణ్యం వెబ్సైట్ ఎవరి కోసం ప్రవేశపెట్టారు? ఇది ఎవరు ప్రవేశపెట్టారు? ఇది ఎలా రన్ అవుతుంది? దీంట్లో మనం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి? ఎలా లాగిన్ అవ్వాలి? దీంట్లో ఏవేవి మనకి అవైలబుల్ ఉంటాయి? ఏవేవి మనకి యూజెస్ ఉంటాయి? అలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో ప్రతిదీ కూడా నైపుణ్యం అనే ఒక వెబ్సైట్ గురించి ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మీకు అందరికీ చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నైపుణ్యం అనే వెబ్సైట్ చాలా 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 ఉపయోగపడుతుంది అందరికీ కూడా. ముఖ్యంగా ఎవరైతే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయి బీటెక్ అయ్యి ఎంటెక్ చేసి లేదంటే ఇంటర్ చేసి ఎవరైతే ఖాళీగా ఉంటారో అన్ఎంప్లాయ్మెంట్గా వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఈజీగా ఈ వెబ్సైట్ ద్వారా మీరు సాధించుకోవచ్చు. క్లియర్గా చూడండి. ఇలాంటి వీడియోస్ ముందు ముందు ఇంకా చాలా వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా కమిటీ కుర్రోళ్ళు క్రియేషన్స్ ఛానల్. ఇకపోతే టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ఫోన్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చు. నైపుణ్యం అనే వెబ్సైట్ చూడండి. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్ వెళ్ళిన తర్వాత ఈ రకంగా మీకు ఓపెన్ అవుతుంది. మొబైల్లో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మొబైల్లో డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లో naipunyam.ap.gov.in అనే వెబ్సైట్ కూడా అక్కడ యాప్ కూడా ప్రవేశపెట్టారు. యాప్ చూసుకోవచ్చు, లేదంటే గూగుల్లో ఇలా సెర్చ్ చేయొచ్చు. ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అవ్వాల్సి వస్తుంది. రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ ట్రైనీ రిజిస్టర్ ఉంది కదండి, ట్రైనీ రిజిస్టర్ అనే దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇక్కడ ట్రైనర్స్ అని, ట్రైనింగ్ సెంటర్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఇంకా మీరు ట్రైనీ రిజిస్ట్రేషన్ దాంట్లో ఇక్కడ ముందుగా మీ మొబైల్ నెంబరు కి ఆధార్ నెంబర్ పక్కాగా లింక్ అయ్యి ఉండాలి. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఆధార్ నెంబర్ను మీరు ఇక్కడ ఇస్తే అలాగే క్యాప్ చేస్తూ మీకు ఒక ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ వెళ్ళిన తర్వాత మీరు ఫోన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయిపోతారు. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు లాగిన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి లాగిన్ ఉంది కదా, లాగిన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మీరు లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ సిటిజన్ ఉంది కదండి, సిటిజన్ మీద క్లిక్ చేసి మీరు క్యాప్చా వస్తుంది. డైరెక్ట్గా మీరు లాగిన్ అయిన తర్వాత ఈ రకంగా మీకు ఓపెన్ అవుతుందండి వెబ్సైట్ అనేది. ఇలా మొబైల్లో కానీ అలాగే ల్యాప్టాప్లో కూడా మీరు చూసుకోవచ్చు. సిస్టమ్స్లో పర్సనల్ సిపియు ఉంటే. అండ్ అలాగే ఇక్కడ చూడండి, మీకు ఇందులో చూస్తే మీకు జాబ్ మేళా ఉంది కదండి. జాబ్ మేళా వెబ్సైట్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు APSSDCతో టైఅప్ అయ్యి అలాగే చాలా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ అయ్యి ప్రతి మంత్ కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇలా జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేయమని సీఎం గారి ఆర్డర్స్ ప్రకారంగా ప్రతి మంత్ కూడా ప్రతి నెల కూడా జాబ్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆ రకంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మంత్ కూడా జాబ్ డ్రైవ్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, ప్రతి జాబ్ డ్రైవ్కి తాలూకా డేటు అండ్ అలాగే అడ్రస్ అండ్ అలాగే వెన్యూ కూడా ఇస్తున్నారు. మీరు పర్టికులర్గా ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ జాబ్ డ్రైవ్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి, జాబ్ మేళా నేమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు క్లియర్ కట్గా ఏ కంపెనీస్ అవి ఆ జాబ్ డ్రైవ్కి అటెండ్ అవుతున్నాయి, జాబ్ రోల్స్ ఏంటి, ఆ కంపెనీ తాలూకా శాలరీ ఎంత పే చేస్తున్నారు అండ్ అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతిదీ కూడా అలా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ప్రతిదీ కూడా మీరు చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఇచ్చారు, డేట్తో సహా మెన్షన్ చేశారు. మీకు క్వాలిఫికేషన్ తగ్గ ఏది కంపెనీలో మీకు కావాలనుకుంటున్నారో ఆ కంపెనీలో మీ క్వాలిఫికేషన్ తగ్గ శాలరీ చూసుకోవచ్చు, జాబ్ రోల్ చూసుకోవచ్చు. చూసుకొని మీరు మీకు దగ్గరలో ఉన్న లొకాలిటీలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకవేళ జాబ్ డ్రైవ్స్ అయ్యేలాగుంటే మీరు ఇందులో ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక 3-4 డేస్కి ఒకసారి జాబ్ డ్రైవ్స్ అయితే పక్కగా ఇందులో పెడుతుంటారు మీకు. దాంట్లో మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, ప్రాసెస్ అసోసియేట్ ఏదో సంథింగ్ ఉంది. ఇక్కడ విజయవాడ అండ్ శాలరీ 15,000 ఇచ్చారు, ఇంటర్ అండ్ అబోవ్ ఇచ్చారు. ఇక్కడ అప్లైడ్ అని నేను ఇందాక క్లిక్ చేశాను, అలా అప్లైడ్ అయ్యింది. అలాగే ఇక్కడ చూడండి, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది కదా, ఇక్కడ విజయవాడ అని ఉంది, 14,000 శాలరీ అని ఉంది. ఇక ఇక్కడ నేను అప్లై అని క్లిక్ చేస్తాను. అప్లై అని క్లిక్ చేస్తే ఇంట్రెస్టెడ్ అని వచ్చేస్తుంది, ఇలా వచ్చింది కదా. మీరు అండ్ ఫైనల్లో లాస్ట్లో ఎండింగ్కి వెళ్తే అప్లై ఇంట్రెస్టెడ్ పోస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సబ్మిట్ కొడితే మీకు సక్సెస్ఫుల్లీ అప్లైడ్ జాబ్ పోస్ట్ అని వచ్చేస్తుందండి.
మీరు సక్సెస్ఫుల్గా దానికి అప్లై చేసినట్టుగా. ఓకే, మళ్ళీ దాని మీద క్లిక్ చేసి జాబ్ మేళా డ్రైవ్ లింక్ మీద క్లిక్ చేసి ఎండింగ్లోకి వెళ్తే మీకు చూడండి కిందని వేవ్ అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా. వేవ్ అడ్మిట్ కార్డ్ అనేది పక్కాగా కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అడ్మిట్ కార్డు ప్లస్ మీ ఆధార్ కార్డు అండ్ అలాగే మీ రెజ్యూమ్స్ సర్టిఫికేట్స్ పట్టుకొని ఎక్కడైతే జాబ్ మేళా అవుతుందో ఆ వెన్యూకి, ఆ అడ్రస్కి ఆ రోజు ఆ డేట్ని మీరు అక్కడికి వెళ్ళగలిగి మీకు నచ్చిన కంపెనీస్ని అటెండ్ అవ్వగలిగితే పక్కాగా నేను చెప్తున్నానండి మీకు పక్కాగా జాబ్ వస్తుంది. ఒకవేళ బై మిస్టేక్లో ఒకవేళ ఎవరికైనా రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎందుకంటే ప్రతి మంత్ కూడా జాబ్ డ్రైవ్స్ కండక్ట్ అవుతూనే ఉంటాయి. ప్రతి మంత్ కూడా ఏదో ఒక నియోజకవర్గంలో జాబ్ డ్రైవ్స్ మీ చుట్టుపక్కల అవుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇలాగే సేమ్ ప్రాసెస్ అప్లై చేసుకోండి, అక్కడికి వెళ్ళండి, అటెండ్ అవ్వండి. ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా ఈజీగా మీరు సెలెక్ట్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కిందని మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందని మెన్షన్ చేస్తే కామెంట్స్లో పెడితే నేను మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను కామెంట్స్ రూపంగా. అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా, ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు చెప్పండి, నేను దాని మీద ఒక వీడియో చేసి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.